దర్భగడ్డిలో ఏ ఏ జాతులుంటాయి, ఏ ఏ గుణాలుంటాయి, ఎన్ని రోజుల పాటు నిల్వ చేయవచ్చో తెలుసుకుందాం. గ్రహణ కాలంలో దర్భలను ఎందుకు వాడతారనేది చాలా మందికి తెలియదు. తులసి, దర్భలు, బిల్వదళములు ఉన్న స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతోంది. దర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ, జలాన్ని శుభ్రపరుస్తుంది, విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచడం గమనించవచ్చును. దర్భలని సంస్కృతంలో అగ్నిగర్భం అంటారు. కుంభాభిషేకాలలోను యాగశాలలోని కలశాలలోను బంగారు, వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు. దర్భలలో కూడా స్త్రీ, పురుష, నపుంసక జాతి దర్భలని 3 రకాలు ఉన్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుంచి చివరి కొస దాకా సమానంగా ఉంటాయి. పై భాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్భగా గుర్తిస్తారు. అడుగున దళసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చును. దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు, శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు. దర్భగడ్డిలో ఏ ఏ గుణాలుంటాయి, ఎన్ని రోజుల పాటు నిల్వ చేయవచ్చు, దర్భగడ్డికి ఏ ఏ గుణాలు ఉంటాయో తెలుసుకుందాం. దర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు ఉండడం వలన రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తోంది. ఇందువలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతారు. ఆదివారము నాడు కోసిన దర్భలను 1 వారము పాటు ఉపయోగించవచ్చును. దర్భగడ్డిని ఎన్ని రోజుల పాటు నిల్వ చేయవచ్చో తెలుసుకుందాం. దర్భగడ్డిని నిల్వ చేసుకోవడమనేది కోసే రోజును బట్టి ఉంటుంది. అమావాస్య నాడు కోసి తీసుకుని వస్తే 1 మాసం వరకు ఉపయోగించవచ్చును. పౌర్ణమి నాడు కోసి తెస్తే 15 రోజులు ఉపయోగించవచ్చును. శ్రావణ మాసంలో కోసిన దర్భలైతే తీసుకుని వస్తే 1 ఏడాది ఉపయోగించవచ్చును. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే 6 మాసాలు ఉపయోగించవచ్చును. శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను ఏ రోజుకా రోజే ఉపయోగించాలి. తిరునల్లారు శైవ క్షేత్రంలో దర్భలే స్థల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవయున్న ఈశ్వరుని పేరు దర్భారణ్యేశ్వరుడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.